వాక్యాంశం ఏంటంటే యాకోబు యొక్క జీవితము. యాకోబు ఇస్సాకు యొక్క రెండవ కుమారుడు. ఇస్సాకు ఎవరు? అబ్రహాము యొక్క కుమారుడు ఇస్సాకు. ఇస్సాకు కుమారుడు పెద్ద కుమారుడు ఏశావు, చిన్న కుమారుడు యాకోబు. యాకోబు అనే పేరునకు అర్థం ఏంటంటే మడిమను పట్టుకునేవాడు లేక మోసగాడు అని అర్థం. యాకోబు ఏశావు ఇద్దరు కవల పిల్లలు. ఆ పెద్దవాడు ఏశావు, వాడు తల్లి గర్భమందు ముందు వస్తుంటే వాళ్ళ అన్న కాలి యొక్క మడిమను పట్టుకొని ఇతను బయటకు వచ్చేసాడంట. కాబట్టి యాకోబుకు పేరు ఏంటంటే మడిమను పట్టుకునేవాడు లేక మోసగాడు అని. ప్రారంభంలో కొన్ని ఒడిదుడుకులు, కొన్ని మోసము, కొన్ని పొరపాట్లు ఆయన జీవితంలో జరిగింది వాస్తవమే. తర్వాత అతను మార్పు చెంది, ప్రియులారా, యాకోబు మార్పు పొంది తాను ఎక్కడెక్కడైతే ఎవరి పట్లయితే పొరపాటు చేశాడో, మోసం చేశాడో అవన్నీ ఒప్పుకున్నాడు. యాకోబు తాను చేసిన మోస కార్యాలన్నీ కూడా ఒప్పుకొని, నా పేరు యాకోబు అంటే నేను మోసగాడిని, నా ప్రభువా నీవు నన్ను ఆశీర్వదించు, నీవు నన్ను ఆశీర్వదిస్తే కానీ నేను నిన్ను విడిచిపెట్టనని ఒక రాత్రంతా కూడా ప్రార్థనలో పెరిగినటువంటి గొప్ప ప్రార్థన వీరుడు యాకోబు. హల్లెలూయా! గొప్ప ప్రార్థన వీరుడు. దేవుని పాదాలు పట్టుకొని నన్ను విడిచిపెట్టు, నన్ను పోనిమ్ము, తెల్లవారుతున్నది నన్ను పోనిమ్మంటాడు దేవుడు. నీవు నన్ను ఆశీర్వదిస్తే గాని నేను నిన్ను పోనీనంటాడు యాకోబు. సరే, నేను నిన్ను ఆశీర్వదించాలంటే నీ పేరేంటి, నీ ప్రవర్తన ఏంటంటే నా పేరు యాకోబు. నేను మోసం చేసిన మాట వాస్తవం. తండ్రిని మోసం చేశాను, అన్నను మోసం చేశాను, నాకు పిల్లనిచ్చినటువంటి మామను మోసం చేశాను, నేను మోసం చేశాను అయ్యా. అయితే ఆ మోసాన్ని నేను ఒప్పుకొని విడిచిపెడుతున్నాను. బైబిల్లో రాయబడింది, అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లుడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును.